మండల ఆటో యూనియన్కు విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు గారు మరియు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి గారికి నా నమస్కారాలు. మాకు కేటీఆర్ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి మాకు ఎంతో అండగా నిలిచినందుకు వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ప్రతి విషయంలో కేటీఆర్ గారు వాళ్ళ నాయకత్వం ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి మాకు కృషి చేసిర్రు. వారి వెన్నంటే మేము ఉండి వారికి తోడ్పడతామని మా యూనియన్ తరపున మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు వీర్నపల్లి మండలంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. విషయం ఏమంటే, మాకు ఆటో యూనియన్కు కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో ఆ రోజు మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు మా మేనిఫెస్టోలో ఆటో యూనియన్ ప్రతి సభ్యునికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదు. అలాగే ఈ ఫ్రీ బస్సు పెట్టడము మాకు మంచిదే, కానీ ఆటోలు ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు, ఆటో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లేకుండా పోయింది. మమ్ములను ఆటో డ్రైవర్లను ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్లను పట్టించుకున్న పాపాన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. దీన్ని మా యందు దయతలంచి కేటీఆర్ గారు మాకు ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్కు 5 లక్షల ప్రమాద బీమా చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దాన్ని రిన్యువల్ చేయలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని మంచి హృదయం ఉన్న మనిషి కేటీఆర్ గారు మా యందు దయతలంచి దీన్ని రిన్యువల్ చేసి ప్రతి ఆటో డ్రైవర్కు 5 లక్షల ప్రమాద బీమా సొంత డబ్బులతో కట్టడం జరిగింది. వారికి మా ఆటో యూనియన్ తరఫు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆటో కార్మికుల ఐక్యత.